BNR Golden Diamonds Tower Job offers no GST, no making charges, 3 to 9% VA ఆగస్ట్ 22 నుంచి సెప్టెంబర్ 13 వరకు విజయవాడ మరియు బెంగళూరు బ్రాంచెస్ లో. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు TV5 మేనేజింగ్ డైరెక్టర్ పోలినేని రవీంద్రనాథ్ గారు. ఎందుకని ఇంత హీట్ అసలుకి జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ ఎలక్షన్స్ అంటే? మేమేమో డెమోక్రసీ కోరుకుంటాము, మా అపోజిషన్ ఏమో. కానీ ఈ 5 years లో మీరు ఎన్నిసార్లు కోర్టుకు వెళ్ళారు? లెక్కలేని సార్లు పోయింది. సుమారు 150 కేసులు పైన నా మీద వేశారు. ఒక 3, 4, 5 ఉంటారు, అదే వీళ్ళే రిపీటెడ్గా కేసులు వేస్తుంటారు అన్నమాట. జూబ్లీ హిల్స్ లో దాదాపు 2,000 కోట్ల రూపాయల భూములు కబ్జాలు అయిపోయినాయి అనే మాట వాస్తవమా? 1991 అండి లేఅవుట్ చూడండి, ఇప్పుడు లేఅవుట్ చూడండి. కానీ ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే జూబ్లీ హిల్స్ కి ప్రెసిడెంట్ గా చేశారు కదా కోఆపరేటివ్ కి. జూబ్లీ హిల్స్ వ్యక్తి, ఆయన అప్పట్లో డెమోక్రటిక్ గా ఎన్నికైన వ్యక్తి, ఓట్లతో గెలిచిన వ్యక్తి కాబట్టి ఆయనకి ఇక్కడ సొసైటీ అంటే ఏంటో ఆయనకి బాగా అవగాహన ఉంది. ఇప్పుడు ఆయన మెంబరే కదా, రేపు 30వ తారీఖు వచ్చి ఓట్ చేస్తున్నారు. రిక్వెస్ట్ టు కమ్ అండ్ వోట్. బొల్లినేని సీనయ్య గారు అనే వ్యక్తికి మెంబర్షిప్ లేదు, ఫ్లాట్ లేదు ఇక్కడ అనే ఒక ఇష్యూ నడుస్తుంది కదా, ఆ ఇష్యూలో వాస్తవం ఎంత ఉంది సార్ అసలు? 100% వాస్తవం. 2012 లో అమ్మేసుకున్నాడు. దానికి సంబంధించిన సేల్ డీడ్ ఉంది, NOC కూడా ఉంది సొసైటీ నుంచి. ఇప్పుడు కంటెస్ట్ చేయొచ్చా? మరి చేయడానికి లేదు యాక్చువల్గా. అట్లా అనుకో నేను కూడా కంటెస్ట్ చేద్దామని, అందుకని. మరి ఆయన వెనక నుంచి తోస్తుంది ఎవరు ముందుకి? మా అపోజిషన్ ఉంటారు, ఇంకెవరు ఉంటారు. సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటి పక్కన ఒక ల్యాండ్ 50 కోట్లకు వేరే వాళ్ళకి అమ్మేసిన మాట వాస్తవం కాదా? ఆంధ్రాలో ఒక పొలిటీషియన్ కి. వాస్తవం. మీకు అనిపించట్లేదు ఎందుకు ఈ ఫైటింగ్ అని? మీ నాన్నగారు చెప్పరా అవసరం? ఒకసారి మనం కమిట్ అయిన తర్వాత, దిగిన తర్వాత మన వెనక్కి బ్యాక్అవుట్ అవుతే క్రెడిబిలిటీ అనేది ఉండదు. ఇంకెవరు నమ్ముతారు మనల్ని? ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నారా? 15 కొట్టేస్తా, మళ్ళీ 2021 మళ్ళీ రిపీట్ అవుతుంది అనుకుంటున్నారా? 100%. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు TV5 మేనేజింగ్ డైరెక్టర్ పోలినేని రవీంద్రనాథ్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రోలో ఓన్లీ TV5 MD అని చెప్పేసరికి మంచి ఇంటర్వ్యూ ఉందేమో, చాలా కాంటెంట్ ఉంటుంది, చూసేయచ్చు అని చాలామంది ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారని ఇంట్రోలో అంతవరకు చెప్పి వదిలేశాను. బట్ ప్రజెంట్ జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి రేపు 30వ తారీఖు. చెప్పాలంటే మొన్న నువ్వా నేనా అని BRS కాంగ్రెస్ బైపోల్ ఎలక్షన్స్లో కన్నా కూడా రసవంతంగా ఉంది. ఎందుకని ఇంత హీట్ అసలుకి జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ ఎలక్షన్స్ అంటే? మేమేమో డెమోక్రసీ కోరుకుంటాము, రెస్పెక్ట్ ఇస్తాము, ఎలక్షన్ కావాలనుకుంటాము. కానీ మా అపోజిషన్ ఏమో ఎలక్షన్ వద్దు, డెమోక్రసీ వద్దు అంటారు అన్నమాట. దాన్ని ఎలా అయినా సరే అడ్డుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ కోర్టు ద్వారా వెళ్ళి దీని మీద రకరకాల కేసులు వేసి స్టే తీసుకుని వచ్చి ఆపే ప్రయత్నం చేశారు. సుమారు 5 నెలల నుంచి నడుస్తుంది ఇది. ఓకే. ఫస్ట్ ఇక్కడ హైకోర్టులో సింగిల్ బెంచ్ జ్యుడిషియల్ జడ్జి గారి దగ్గర స్టే తీసుకొచ్చారు. ఆ తర్వాత దాన్ని మళ్ళీ మేము డబుల్ బెంచ్ దగ్గర ఛాలెంజ్ చేసాము, అక్కడ కేసు గెలిచాము. ఇప్పుడు దాని మీద మళ్ళీ మొన్న సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో కూడా చివరికి ఎలక్షన్ జరగాలని చెప్పి ధర్మాసనం నిర్ణయించింది. కాకపోతే రిజల్ట్స్ మాత్రం హోల్డ్లో పెట్టమన్నారు, మళ్ళీ నెక్స్ట్ హియరింగ్లో చెప్తారు. సో ఎలక్షన్స్ అయితే సాధించాం మొత్తానికి. ఓకే. సో ఇలా మనకి 5 నెలల నుంచి ఉత్కంఠంగా జరిగేసరికి అట్లా అనిపిస్తుంది అందరికి. అంటే 2021 ముందు కూడా ప్రతిసారి మేము విన్నది ఏంటంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అంటే వార్ వన్ సైడ్ అని ఎక్కువ వినపడుతుంది. అసలు తర్వాత అర్థమైంది వార్ వన్ సైడ్ కాదు, అవతల వాళ్ళని థ్రెటనింగ్ చేయటం, లేకపోతే అంటే వాళ్ళే ఎలక్షన్ ఆఫీసర్ లాగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇదంతా వార్ వన్ సైడ్ అని చెప్పి పబ్లిసిటీ చేసుకుంటున్నారు అనేది 21లో కోర్టుకు వెళ్ళి వచ్చిన తర్వాత, ఎలక్షన్స్ జరిగిన తర్వాత మాత్రమే అందరికి అర్థమైంది ఇంత జరుగుతుందా జూబ్లీ హిల్స్లో అనేది. మీకు ఎందుకు వెళ్ళాలనిపించింది అసలుకి? 2021లో మేము ఎలక్షన్లో పోటీ చేయకముందు అసలు సొసైటీలో ఎలక్షన్స్ అనేవి ఉన్నాయని ఎవరికి తెలియదు. సుమారు 15 సంవత్సరాలు, ప్రతి 5 సంవత్సరాలు జరగాల్సిన ఎలక్షన్ జరగట్లేదు. నేను ఇక్కడ పెరిగిన వ్యక్తిని జూబ్లీ హిల్స్లో, నాకు గుర్తులేదు ఎప్పుడు మేము ఓటు వేసినట్టుగా కానీ, లేకపోతే మా పేరెంట్స్ ఓటు వేసినట్టుగా కానీ, ఫ్రెండ్స్ ఓటు వేసినట్టుగా కానీ ఎక్కడ వినలేదు మేము. క్లబ్లో కూడా అదే పరిస్థితి. ఎప్పుడో చిన్నప్పుడు టైంలో గుర్తు ఒకసారి క్లబ్లో ఏదో ఎలక్షన్ జరిగినట్టుగా, చాలా చిన్న వయసులో. ఆ తర్వాత దాని గురించి మర్చిపోయాం పూర్తిగా. మేము చదువుకి మేము వేరే ఇతర ప్రదేశాలకి వెళ్ళి రావటము,
అంత అయిన తర్వాత 2021లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఒక వ్యక్తి వచ్చి చెప్పాడు మాకు, ఇట్లా ఎలక్షన్ వస్తుందంటే, ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు రాలేదు, ఎప్పుడు జరగలేదు అనుకున్నాం. లేదండి సార్ వస్తుందంటే, అవునా అయితే ఓటేద్దాం ఇప్పుడు సార్ అవుతుందేమో అనుకున్నాం. తీరా చూస్తే ఎలక్షన్ ఓటర్ లిస్ట్ చూస్తే 256 మంది ఉన్నారు ఓటర్స్. ఓకే. అవుట్ ఆఫ్ 5200 మంది మెంబర్స్కి. ఓకే. ఇదేంటి 256 ఓట్లు, మా ఓట్ ఉందో చెక్ చేసుకోవడం వెళ్తాం కదా, చెక్ చేసుకుంటే అక్కడ చెక్ చేసుకునే ఆస్కారం కూడా లేదు. మేము లాస్ట్కి ఆర్టీఏ కింద అప్లై చేసుకుంటే మాకు వచ్చిన 256 మంది మాత్రమే ఉన్నారు. ఇదేంటని రిజిస్ట్రార్ గారిని అడిగితే సొసైటీ వారు అదే ఇచ్చారండి, అంతవరకు ఎలిజిబిలిటీ ఓటర్స్ అంటే మిగతా ఎవరు ఎలిజిబిలిటీ కాదంట అన్నారు. ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పేసి మేము లోతుగా అధ్యయనం చేస్తే గతంలో నుంచి జరిగే ప్రక్రియ అదంట. 256 మంది 250 మందిని మాత్రమే ఎలిజిబిలిటీ లిస్ట్లో చూపించి అందులో సగం మంది ఇక్కడ ఉండరు, అమెరికాలో ఉంటారు, కొంతమంది ఏమో చనిపోయి ఉంటారు లేదా తెలివి ఉంటారు, కొంతమంది ఒక 60-70 మాత్రమే ఉంటారు. వాళ్ళు వన్ సైడ్ వేసేస్తారు, 15 మంది ప్యానెల్ ఎన్నుకున్నట్టుగా డిక్లరేషన్ చేసేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేసేసి వాళ్ళే కమిటీ ఫామ్ అయిపోతారు. ఓకే. వాళ్ళే ప్రెసిడెంట్, వాళ్ళే సెక్రటరీ, వాళ్ళే ట్రెజరర్, అంతా వాళ్ళే ఉంటారు. ఓకే. ఆ తర్వాత సొసైటీ ఆఫీస్ని మెంబర్స్ ఎవరికి అవకాశం లేకుండా రకరకాలుగా ఉన్నాయిలేండి స్టోరీస్ దాని మీద. సో మేము గుర్తించిన తర్వాత దీని మీద ఎలా అడిగితే తిరస్కరించారు ఆబ్వియస్లీ. అందుకు మేము కోర్టుకి వెళ్ళాం. మేమేమి అడిగాము, దీన్ని కరెక్ట్గా దీన్ని అధ్యయనం చేయాలి, మెంబర్షిప్ అందరినీ చెక్ చేసి కరెక్ట్గా ఓటు హక్కు కల్పించాలి, సక్రమంగా డెమోక్రటిక్గా ఎలక్షన్ జరగాలి అని మేము ప్రే చేసాం. ఓకే. జడ్జి గారికి. అంటే ఎవరు తీసుకురాలేదా మీ దాకా తీసుకురాలేదా? ఎందుకంటే జూబ్లీ హిల్స్ లో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉంటారు, సినిమా వాళ్ళు ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు. అంటే ఎవరు బిజీ వాళ్ళు ఉంటారు. అంటే సొసైటీ అంటే అసలు సొసైటీ ఉంది కూడా మర్చిపోయారు చాలామంది. ఓకే. తర్వాత మేము ఇదేంటి, ఇది ఎక్కడ అన్యాయం, ఇంత అన్యాయం మరీను అని చెప్పి మేము కోర్టుకి వెళ్ళిన తర్వాత లాస్ట్కి కోర్టులో కూడా చాలా జడ్జిలు నాట్ బిఫోర్ చేసినాక ఫైనల్గా ఒక జడ్జి గారి దగ్గర మాకు న్యాయం దొరికింది. ఆయన మేము అడిగింది ఒకటే, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కండక్ట్ చేయాలి, డెమోక్రటిక్గా స్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఉండాలి అని చెప్తే అలానే ఆర్డర్ వచ్చింది. ఆ తర్వాత ఒక గవర్నమెంట్ ఒక మంచి ఆఫీసర్ని వేశారు ఎలక్షన్ ఆఫీసర్గా. వాడు వచ్చి స్క్రూటినైజ్ చేస్తే లిస్ట్లో 3200 మంది ఎలిజిబిలిటీ ఓటర్స్ తేలారు. 3200 ఓటర్స్ తేలారు జూబ్లీ హిల్స్ లో. 256 ఎక్కడ, 3200 ఎక్కడ. సో స్క్రూటినీ అయిపోయిన తర్వాత 3200 మంది లిస్ట్ తయారైంది. ఆ లిస్ట్ ప్రకారం ఎలక్షన్కి వెళ్ళాలి. ఇప్పుడు ఆ లిస్ట్కి వెళ్ళడం కోసం వాళ్ళు అప్పుడు మేము ప్యానల్ పెడదామని డిసైడ్ చేసి ప్యానల్ పెట్టి, ఓకే, ఆ లిస్ట్ మాకు అందజేసేవాళ్ళు కాదు. సొసైటీకి వెళ్తే గేట్లు మూసేసేవాళ్ళు. ఓకే. మాకు ఓటర్ లిస్ట్ ఉండేది కాదు. ఎవరికి కాల్ చేయాలి మేము? ఒకే లిస్ట్ సంపాదించినా అందులో ఫోన్ నెంబర్లు ఉండవు, లేదా అడ్రస్లు గలంతుంటాయి, పేర్లు గలంతుంటాయి, ప్లాట్ నెంబర్కి పేరు మ్యాచ్ కాదు. లిస్ట్ అంతా వాళ్ళు మ్యానిపులేట్ చేసి ఇచ్చేవారు. అయినా సరే కష్టపడి పేరుని ఇంటికి వెళ్ళి ఆ రోజు చేస్తే చాలామందికి అపనమ్మకం అనమాట. వీళ్ళు ఎంత తట్టుకుంటారు వీళ్ళని, ఏదో కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు కదా, ఇంతకు ఎవరు చేయలేదు అటెంప్ట్, సపోర్ట్ చేద్దాము అని కొంతమంది. ఇలా ఒక అందరిలో ఒక డిస్కషన్ మొదలయ్యి అందరూ ముందుకు వచ్చి ఆ రోజు మమ్మల్ని 15 మందికి క్లీన్ మెజారిటీ ఇచ్చి మమ్మల్ని అందరినీ గెలిపించారు. 21లో 15 out of 15 గెలిచాం. అది మొదలు అక్కడ. అది తట్టుకోలేక ఎలా అయినా సరే వీళ్ళని డిస్మాండిల్ చేసేయాలి, మళ్ళీ దీన్ని చేజిక్కించుకోవాలి అని మొదలెట్టారు. ఎందుకు దీన్ని వాళ్ళు తాపత్రయపడుతున్నారు, అసలు దీని వెనక మర్మం ఏంటి అని వెళ్తే రికార్డ్స్ రూమ్కి వెళ్ళి మీరు చెక్ చేస్తే ఫైల్స్ మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీ యాక్ట్ ప్రకారం ఏం చేయాలంటే మేనేజ్మెంట్ మారినప్పుడు ఎలక్షన్ తర్వాత పాత కమిటీ కనీసం సెక్రటరీ ఫైల్స్ అన్నీ, మెంబర్స్ ఫైల్స్ అన్నీ తీసుకొని వచ్చి కొత్త కమిటీకి హ్యాండ్ ఓవర్ చేయాలి, లిస్ట్ ఇవ్వాలి, ఈ ఫైల్స్ ఇవి స్టేటస్ ఇవన్నీ. అవేం హ్యాండ్ ఓవర్ లేదు, ఇట్స్ ఎ క్రైమ్ యాజ్ పర్ ద యాక్ట్. మేము రిక్వెస్ట్ చేస్తే అక్కడే ఉన్నాయి చూసుకొని పోనే సమాధానం ఇచ్చారు. ఓకే, సర్లే ఓకే అని చెప్పేసి తీసుకొని పెట్టి కూర్చొని అంతా స్ట్రీమ్ లైన్ చేసుకుంటే అందులో కొన్ని స్కాములు బయటకు వస్తున్నాయి. ఓకే,
తొవ్వే కొద్దీ పుట్ట బయటకు వస్తా ఉన్నాం. సో తొవ్వే కొద్ది పుట్ట బయటకు వస్తున్నారు కాబట్టి అది 100 కోట్ల 1000 కోట్ల చెప్పలేం. ఆ? ఎందుకంటే మీరు బంగారం కదా, ఇది ఇది కరెక్ట్గా మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తే కనుక సిబిఐ కనుక ఇన్వాల్వ్ అయ్యి కానీ ఆ లెవెల్లో కానీ దీని మీద చాలా ఇన్వెస్టిగేషన్ జరిగినాయి. హౌస్ కమిటీ అయింది, సిఐడి అయింది, విజిలెన్స్ అయింది. ఓకే, మేము వచ్చిన తర్వాత 51 ఎంక్వైరీ చేసాము, అది అయింది. అన్ని ఎంక్వైరీ రిపోర్ట్లు ఇప్పటివరకు ఏ యాక్షన్ లేదు, అన్ని పెండింగ్లోనే ఉన్నాయి ఇన్ని సంవత్సరాల నుంచి. మేనేజ్ చేస్తారు, అయితే పవర్స్ మేనేజ్ చేస్తారు, లేదంటే జ్యుడిషియల్గా మేనేజ్ చేస్తారు. ఓకే, ఎక్కడెక్కడ స్టేలు ఆ కోర్టులో అవన్నీ నాకు కాలేపని నడుస్తూ ఉంటాయి. జ్యుడిషియల్గా ఎలా మేనేజ్ చేయాలో బాగా తెలుసు, లూప్ హోల్స్ తోటి. కానీ ఈ 5 years లో మీరు ఎన్నిసార్లు కోర్టుకు వెళ్ళారు, ఎన్ని కేసుల్ని? లెక్కలేని సార్లు పోయినా, నాకు గుర్తులు ఎన్నిసార్లు పోయినా. సుమారు 150 కేసులు పైన నా మీద వేశారు రకరకాలుగా. ఏది చేద్దామన్నా కేసు, ఏది డిసిషన్ తీసుకున్నా కేసు. మా ఎంసీ మీటింగ్ ఏం డిసైడ్ చేసినా దాని మీద అగేన్స్ట్ ప్రచారం చేయటం, ఓకే, పేపర్లో రాపియటం, ఓకే, పేపర్లో వచ్చిన దాన్ని సుమోటోగా తీసుకొని దాన్ని మళ్ళీ కోర్టులో కేసులు వేయటం. ఓకే, ఒక 3, 4, 5 ఉంటారు, అదే వీళ్ళే రిపీటెడ్గా కేసులు వేస్తుంటారు అనమాట, వేరే ఏదో ఉండదు ఇంకా. కానీ మీరే ఒక మీడియాకు అధినేత, మీకే ఇన్ని ముళ్ళధారలు ఎదురవుతుంటే కామన్గా జూబ్లీ హిల్స్లో ఉండే ఎంత పెద్ద కోటీశ్వరుడు అయినా కానీ మీరు అన్నట్లుగా ఏ సపోర్ట్ లేకపోతే ముందుకెళ్ళలేమని అందరికీ తెలిసిన విషయమే. వేరే వాళ్ళు ఉంటే పరిస్థితి ఏంటి అసలు? ఇంకా వాళ్ళ ఓపికను బట్టి, ఇంకా వాళ్ళ పోరాటం బట్టి, ఇంకా మేమంటే ఉన్నాం కాబట్టి మీడియాలో పోరాటం మాకు వెన్నుతో పెట్టినది కాబట్టి పోరాడుతూనే ఉన్నాము. మీకే ముందుకెళ్తే గొయ్యి, వెనక్కి నువ్వు అన్నట్టుకుంది కదా సార్, పోనివ్వట్లేదు కదా. అవును, అవును. కానీ 5 years లో అంటే ల్యాండ్స్ కూడా చాలా కబ్జా అయ్యి ఉంటాయి. మాకు ఇచ్చిన సిచ్యువేషన్ ఎలాంటిది అంటే ఆ రోజు మాకు 21లో హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఇమాజిన్ చేయండి, సొసైటీకి అప్పుడున్న అప్పులు సుమారు 25-30 కోట్లు ఉంది, ప్లస్ ఒక 6 నుంచి 10 కోట్లు బయట వెండర్స్కి ఇవ్వాలి కన్స్ట్రక్షన్. తర్వాత బ్యాంక్లో చూస్తే బ్యాలెన్స్ ఏమో 10 లక్షలు 13 లక్షలు ఉంది. ఏంటి ఎంత పెద్ద సొసైటీలో? శాలరీస్ ఏమో చూస్తే మనకి నెల ఖర్చు ఈఎంఐలతో కలిపితే 30-40 లక్షలు కావాలి. ఆల్రెడీ మైనస్ అకౌంట్లో ఉంది మంది. మాకు హ్యాండ్ ఓవర్ చేశారు, డబ్బులు ఎట్లా చేయాలి, ఎట్లా శాలరీస్ ఇచ్చే పరిస్థితి లేదు ఎంప్లాయీస్కి. సో దాన్ని కొన్ని ఎఫ్డీలు బ్రేక్ చేద్దామంటే ఎఫ్డీలు బ్రేక్ చేస్తే దాని మీద ఒక ఇష్యూ, కేసు, కంప్లైంట్ దాని మీద. ఎఫ్డీ బ్రేక్ చేస్తున్నారు, సొసైటీ రూల్స్ ప్రకారం ఇలా కాదని. మాకేమో కొత్త లా, కొత్త యాక్ట్, కొత్త సొసైటీ, కొత్త. మా దగ్గర ఒక సెక్రటరీ ఉండేవారు, ఆయన మాతో పాటు గెలిచిన వ్యక్తే. ఆయనను వాళ్ళు హైజాక్ చేశారు, చేసుకొని ఆయన ద్వారా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. రికార్డ్ రూమ్ తాళం వేసుకుని వెళ్ళిపోయాడు. ఆ రికార్డ్ రూమ్ తాళం తీయాలంటే పంచనామా చేసి తీయదా అంటే కూడా దాని మీద ఎఫ్ఐఆర్ ముందు పోలీస్ స్టేషన్లో ముందే కేసు రిజిస్టర్ అయిపోతుంది. రికార్డ్ రూమ్ బద్దలు పడుతున్నారు, లీగల్ ఫేస్ చేసుకోవాల్సింది వార్నింగ్స్. మేము కోర్టుకి వెళ్తేనేమో చాలా టైం పడుతుంది, ఆ రికార్డ్ సక్సెస్ అయిపోతే మెంబర్స్ ఇబ్బంది పడతారు. అలా 3 నెలలు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఈ 3 నెలలు మెంబర్స్కి ఎటువంటి సేవలు అందించలేకపోయాం సొసైటీ నుంచి. తర్వాత ఫైనాన్షియల్గా దెబ్బతీస్తున్నప్పుడు బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేయించేశారు, ఇన్ఫ్లుయెన్స్ చేసి. కోఆపరేటివ్ బ్యాంక్స్ మేనేజర్లతో మాట్లాడి మీ అకౌంట్ సీజ్ చేసి పడేశారు. మాకు ఇప్పుడు అకౌంట్స్ కూడా లేవు. ఇప్పుడు మళ్ళీ మేము పోరాడి మనము ఇన్ఫ్లుయెన్స్ చేసి మాట్లాడి వాళ్ళతోటి కేసులు వేయించి బెదిరిస్తాం, మేము బ్యాంకింగ్ ఆర్బీఐకి వాళ్ళకి కంప్లైంట్ ఇస్తాము అని చెప్తే లాస్ట్కి 1-2 అకౌంట్లు ఓపెన్ చేస్తే దాంతో మళ్ళీ తీసుకొని వచ్చి పెట్టి శాలరీస్ పెట్టడం మొదలుపెట్టాం. ఓకే, రెవెన్యూ జనరేట్ చేయాలి, సొసైటీకి మైనస్లో ఉంది, ఇంత మంచి సొసైటీ, ఇంత రిచ్ సొసైటీకి ఏంటి కర్మ అని మేము అప్పటి నుంచి మళ్ళీ మేము ఎట్లా చేద్దాం ఆలోచన. కమిటీ అంతా కూర్చొని మేము అందరం స్టే బిట్స్ రిజిస్ట్రేషన్ చేద్దాము అని చెప్పి అనుకుంటే, స్టే బిట్స్ అంటే అనేది ఏంటంటే ఒక ప్లాట్, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఉన్నప్పుడు 1200 గజాల కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు కాదు, కానీ ప్లాట్ సైజులు పెద్దగా ఉండేది, 1500, 1600, 2000 గజాలు. కానీ మెంబర్ మాత్రం పొజిషన్లో మొత్తం ప్లాట్ ఉండేవాడు. ఆన్ డాక్యుమెంట్ మాత్రం 1200 మాత్రమే ఉండేది. తర్వాత ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసేసిన తర్వాత ఆ ఎక్స్ట్రా ఏదైతే ఆయన ల్యాండ్ ఉందో అది స్టే బిట్ అంటాం మనం. దానికి యాక్సెస్ ఎవరికి ఉండదు, ఆ ఒక్క ఆయనకి తప్ప. ప్లస్ ఆల్రెడీ ఆయన పొజిషన్లో ఉండుంటాడు, అదే నీకు. దాన్ని వాడు రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు, రెగ్యులరైజ్ చేసుకుంటాడు. అది రెగ్యులరైజ్ చేసుకోవాలంటే మాకు జనరల్ బాడీ రెజల్యూషన్లో ఏం రాశారంటే, ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేస్తారో ఆ రోజు ఎస్ఆర్ఓ రేట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని ఉంది. సో దానికి ఏం చేస్తాం, అప్పట్లో 45,000 ఉన్నప్పుడు అందుకే రిజిస్ట్రేషన్ చేసాం. వీళ్ళు ఏం చేస్తారు, గతంలో ఈ ప్లాట్లన్నింటినీ చేసేటప్పుడు మీరు చూపిస్తారు, రికార్డులు ఆశ్చర్యపోతారు. 13 రూపాయలు గజానికి, 16 రూపాయలు,
మహా అయితే 116 రూపాయలు జూబ్లీ హిల్స్ లో. గజానికి వాళ్ళు ఇచ్చిన ఎస్ఆర్ఓ రేటు. ఓకే, అంటే ఎస్ఆర్ఓ రేటు 30,000 25,000 ఆ టైంలో ఉన్నప్పుడు వీళ్ళు కట్టించుకుంది మాత్రం 116 రూపాయలు 13 రూపాయలు ఓకే. అఫీషియల్ గా. మిగతా అంతా క్యాష్ రూపంలో ఎక్కడ పోయిందో ఎవరికి తెలియదు. అర్థమైంది మీకు? ఎన్ని కోట్లు అలా ఎన్నో పోయినాయి. మేము వచ్చి ఎస్ఆర్ఓ రేట్ ప్రకారం రూల్ ప్రకారం మేము చేస్తే మా మీద ఎటువంటి కేసు పెట్టారంటే అప్పుడు కూడా, ఇది ఎగ్జాంపుల్ మీకు ఇవన్నీ, మార్కెట్ రేట్ 2 లక్షలు ఉంది, ఈయన 45,000కి అమ్మేశాడు సొసైటీ ల్యాండ్ అని నా మీద కేసు. మళ్ళీ ఇవన్నీ ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? మళ్ళీ నేను కోర్టులో జడ్జి గారు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. సార్ దాదాపు లాస్ట్ 15 yearsలో జూబ్లీ హిల్స్లో దాదాపు 2,000 కోట్ల రూపాయల భూములు కబ్జాలు అయిపోయినాయి. 1991 అండి లేఅవుట్ చూడండి, ఇప్పుడు లేఅవుట్ చూడండి, ఆ లేఅవుట్ ఈ లేఅవుట్ చాలా వ్యత్యాసం. 40% ఓపెన్ స్పేస్ ఉండాలి లేఅవుట్లో. ఇప్పుడు ఎంత ఓపెన్ స్పేస్ ఉందో చూడండి. ఉన్న ఓపెన్ స్పేసెస్ అన్ని చాలా మటుకు బైప్లాటింగ్ చేసేసారు, రెగ్యులరైజ్ చేసేసారు. ఆ బైప్లాట్స్ అన్నిటికీ పోనీ వెయిట్ లిస్ట్ మెంబర్స్కి ఇచ్చారా? వెయిట్ లిస్ట్ మెంబర్స్కి ఇవ్వాల. 35 సంవత్సరాల నుంచి అదే వెయిట్ లిస్ట్ మెంబర్స్ అలానే ఉన్నారు. వాళ్ళకి మాత్రం అందజేయలేదు, కానీ వాటిని మాత్రం బినామీ పేర్ల మీద పెట్టేసుకుని చక్కగా వేరే వాళ్ళకి అమ్మేసుకున్నారు. ఇప్పుడు కొన్న వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళే కదా అందరూ ఉన్నారండి. అదే పుట్టింది నేను అందుకే. అంతే. కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా వెయిటింగ్ లిస్ట్ కొనుక్కునే వాళ్ళు తప్పులేదు ఇందులో, వాళ్ళకి తెలియదు వాళ్ళకి విషయం. అవును, బట్ ఇప్పుడు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు కదా సార్. లాస్ట్ 5 yearsలో మీరు ఏమైనా ట్రై చేశారో వాళ్ళకి కొంత ఏదన్నా చేయటం కానీ? ఈ వెయిట్ లిస్ట్ మెంబర్స్ కూడా ఉన్నారని గుర్తించిన తర్వాత, అది వెయిట్ లిస్ట్ మెంబర్స్ ఏంటని తెలిసిన తర్వాత, ఇవన్నీ చూసిన తర్వాత అసలు నాకు ఆశ్చర్యం వేసింది. తర్వాత మెంబర్షిప్ డీటెయిల్స్ బయటికి తీస్తే అసలు ఎంతమంది మెంబర్స్ ఉన్నా కూడా క్లారిటీ లేదు. ఓకే, 4,900 5,000 5,300 అనేది ఒక క్లారిటీ లేదు. జనరల్ బాడీ పిలుస్తానేమో 400-500 మించి మహా కష్టపడితే మాకు ఫస్ట్ జనరల్ బాడీకి అప్పుడు 378 మంది వస్తే మేము అడ్జస్ట్ చేసి మళ్ళీ పెట్టాం. ఓకే, అప్పుడు ఏమైందంటే జనరల్ కోరం అది 492 అప్పుడు, అంటే 4,900 1/10 492 మంది మాకు కోరం మీట్ అవ్వాలి జనరల్ బాడీకి. ఓకే, ఆ రోజు కొంచెం తక్కువ అయ్యారు కాబట్టి మేము పోస్ట్ పోన్ చేస్తాం. సో కోరం మీట్ అవ్వలేదని చెప్పేసి వాళ్ళు దాని మీద మళ్ళీ వాళ్ళు వెళ్ళారు, రెజల్యూషన్స్ చల్లవు. కానీ నెక్స్ట్ అడ్జెంట్ జనరల్ బాడీ మీటింగ్లో చేస్తే మేము అడిగాము, అదేంటండి మీరేమో వాళ్ళ జనరల్ బాడీ ఎలా జరిగామంటే అప్పట్లో గతంలో ఎప్పుడైనా సరే 20 మంది 25 మంది మహా అయితే 30 మంది ఒక చిన్న క్లాస్ రూమ్లో స్కూల్లో అక్కడ క్లబ్లో రూమ్లో పెట్టేవాళ్ళు. ఒక చిన్న బ్యానర్ కట్టి జనరల్ బాడీ మీటింగ్ అని 10 నిమిషాలు అయిపోతుంది, వెళ్ళిపోతారు. ఆ ఫోటోలు బయటికి రిలీజ్ చేస్తాం, ఫోటోలు ఉంటాయి, ఫోటో మా దగ్గర ఆల్బమ్స్ ఉన్నాయి. చూస్తే ఆశ్చర్యం, 30 మంది 20 మందే. నెక్స్ట్ ఏం చేస్తారు? అడ్జెంట్ జనరల్ బాడీ, ఎందుకంటే కోరం లేదు కాబట్టి. అడ్జెంట్ జనరల్ బాడీ మీటింగ్లో ఏ డిసిషన్ తీసుకుంటే అది ఫైనల్, కోరం లేకపోయినా అనేది వాళ్ళే పెట్టేసుకొని పాస్ చేస్తారు. అదేంటంటే మాకేమో 340-400 మంది వస్తారు, మీరేమో 30 మంది చేస్తారు కదండి. అంటే ఈ ఒక కేసు విషయంలో జడ్జి గారు ఏమన్నారంటే అప్పుడు ఎవరు అబ్జెక్ట్ చేయలేదు కదా అన్నారు, కాబట్టి నడిచిపోయింది. కానీ 15 సంవత్సరాలు ఒక లెక్క, లాస్ట్ 5 years ఒక లెక్క అన్నారు కదా రవి గారు. మీరు వచ్చిన తర్వాత వచ్చిన చేంజెస్, డెవలప్మెంట్స్, ఇంకేం చేయాలనుకుంటున్నారంటే ఏమని చెప్తారు? ఈ రోజు జనరల్ బాడీ పెడితే 700 నుంచి 800 మంది తక్కువ రారు. ఓకే, కోరం మాకు మీట్ అవ్వదని భయం అసలు లేదు. వీక్ డే పెట్టినా, వీకెండ్ పెట్టినా, సండే పెట్టినా మా మెంబర్స్ మా దగ్గరికి వస్తారు. ఒక పండగ వాతావరణం ఉంటుంది, అందరం కలిసి శుభ్రంగా భోజనం చేస్తాం. ఒక పెద్ద ఫంక్షన్ లా ఉంటుంది, పెళ్లిలాగా అందరం కలుసుకుంటాం, అక్కడ మాట్లాడుకుంటాం బాగోగులు. జనరల్ బాడీ అంటే ఇలా ఉండాలనేది ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసాం మేము మా కమిటీ మేము వచ్చిన తర్వాత. ఓకే ఓకే, అంటే ది బెస్ట్ డెవలప్మెంట్స్ ఏం చేశారు అసలు జూబ్లీ హిల్స్ లో? మేజర్ థింగ్స్ ఏంటంటే, ఒకటి అసలు మెంబర్స్ ఎంతమంది ఉన్నారని దాంతో సందేహంతో స్టార్ట్ అయినప్పుడు కేవైసీ పెట్టాం. ఓకే, ఈ రోజు గ్యాస్ సిలిండర్ అప్లై చేసినా కేవైసీ అడుగుతారు. అలాంటిది ఇంత పెద్ద సొసైటీకి అసలు మెంబర్స్ ఎంతమంది ఉన్నారని కేవైసీ చేసిన కనీస బాధ్యత మనకి సొసైటీకి, కమిటీకి మాకు ఉంది కాబట్టి కేవైసీ మొదలుపెట్టాం. కేవైసీ మొదలుపెట్టి అందులో ఒక 800 చిల్లర మంది తేలలేదు లెక్క. వాళ్ళ కోసం 1.5 సంవత్సరం వెతికాం, పేపర్లో వేసాం, టీవీలో వేసాం, ఇళ్ళకి పోయాం, మనుషులను పంపించాం, అడ్రస్ ఎక్కడా లేదు. గత 20 సంవత్సరాలు 15-20 సంవత్సరాలు ఆఫీస్కి వచ్చింది లేదు, జనరల్ బాడీకి వచ్చింది లేదు, ఏమి లేదు. అది ఉన్నారో పోయారో తెలియదు, అసలు వాళ్ళు నిజంగా ఎగ్జిస్టెన్సా లేదా అప్పట్లో బినామీలా అది కూడా తెలియదు. అప్పుడు జనరల్ బాడీ కాల్ఫర్ చేసుకున్నప్పుడు జనరల్ బాడీలో ఏం డిసిషన్ చేసామంటే వీళ్ళందరూ 800 పక్కన పెట్టారు, సస్పెన్షన్లో పెట్టేసి ఉన్న మెంబర్స్కి ఎందుకు దాని మాకు కోరం కూడా తగ్గుతుంది. ఓకే, మాకు బోల్డ్ రిసోర్సెస్ సేవ్ అవుతాయి. ఓకే, సో వీళ్ళంతా 800 మంది ప్లాట్లు ఉన్న వాళ్ళు కాదు, మళ్ళీ వీళ్ళంతా వెయిట్ లిస్ట్ మెంబర్సే. ఓ, సో ప్లాట్లు ఉన్న వాళ్ళందరూ మన దగ్గర కేవైసీ ఉంటుంది, ప్లాట్లు ఉన్న వాళ్ళందరి దగ్గర వివరాలు మా దగ్గర ఉంటాయి. సో వాళ్ళని ఏమో మేము టచ్ చేయలేదు.
ఎవరైతే ఈ 2000 మంది వెయిట్ లిస్ట్ మెంబర్స్ ఉన్నారో ఈ 2000 మందిలో 800 మంది బోగస్ ఉన్నారు. ఆ బోగస్ని బయటకు ఏరేసాం ఫస్ట్. ఓకే, అందులో 20-30 మంది తేలేరు లాస్ట్లో ఎలక్షన్ ముందు. మళ్ళీ చెప్తాం మీకు అది. ఈ 800 మందికి ఆ రోజు ఏం చెప్పామంటే, ఓకే 800 మంది మాకు లెక్క తెలియదు కాబట్టి మేము పక్కన పెట్టేస్తామని సస్పెండ్ చేస్తాం, మనకు అవసరం లేదు వాళ్ళు. ఒకవేళ ఇన్ కేస్ ఫ్యూచర్లో వాళ్ళు ఏమైనా వస్తే వాళ్ళ మెంబర్షిప్ రీఇన్స్టేట్ చేద్దాం అని ఒక రెజల్యూషన్ పాస్ చేసుకొని మేము పక్కన పెట్టాం. ఓకే, దాని మీద కూడా వీళ్ళు వెళ్ళి రాద్ధాంతం చేసి 800 మంది మెంబర్ని అద్దెకొరకు తొలగించేశాడు రవీంద్రనాథ్ అని చెప్పేసి పేపర్లో రాసి నానా యాగి చేసి చేశారు. అది యాక్చువల్ వాస్తవం. బురద వేసేస్తారు ఫస్ట్. బురద వేస్తే మనం కడుక్కోవాలి పనిలో ఉంటాం, బిజీగా ఉంటాం కదా, అదే పని. సో తీసేసిన తర్వాత దానివల్ల ఎంత సేవ్ అవుతుంది, మనకి కోరం తగ్గుతుంది, రిసోర్సెస్ సేవ్ అవుతాయి. అండ్ 800 మంది తీసి పడేస్తే మిగతా 1200 మంది ఉన్నారు జెన్యున్గా ఉన్న వెయిట్ లిస్ట్ మెంబర్స్, వాళ్ళందరినీ పిలిచాం. ఓకే, 35 సంవత్సరాల నుంచి వాళ్ళని పిలిచి అడిగిన నాదుడు లేడు. ఏ ఒక్క ప్రెసిడెంట్ వాళ్ళని పిలిచి మీకు పలానా టైం మీకు ఫ్లాట్ ఇస్తాము లేకపోతే మీకు రాదు వస్తుందో ఏం తెలియకుండా వాళ్ళని అలా క్లౌడ్ నైన్ పెట్టేశారు అనమాట, శంకుస్థాపనలో పెట్టేశారు. వాళ్ళు ఎవరు అందరూ సామాన్యులు, మిడిల్ క్లాసు. ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం ఏదో ఆశతోటి వాళ్ళు సొసైటీకి అప్లై చేసుకొని మెంబర్లు అయ్యి ప్లాట్లు వస్తాయన్నారు. ఫస్ట్ బ్యాచ్లో ఉన్న వాళ్ళే ఇప్పటికీ ప్లాట్ లేకుండా ఉన్నారు. ఓకే, వాళ్ళ నెంబర్లు ఏంటి 40, 50, 70 అట్లా ఉంటాయి వాళ్ళ డిజిట్స్, ఎంఎస్ నెంబర్స్ ఫస్ట్ టాప్. వాళ్ళకి ఇంతవరకు ప్లాట్ అలాట్మెంట్ లేదు. అప్పటి నుంచి పెండింగ్. అంటే అప్పటి నుంచే మీకు చూస్తే ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి, పరిచయస్తులకి, వాళ్ళకి వీళ్ళకి రకరకాల ఈక్వేషన్స్తో ప్లాట్లు అలాట్మెంట్ చేసేసుకున్నారు. డబ్బున్న వాళ్ళకి డబ్బున్న వాళ్ళు న్యాయం చేస్తారంటారు కానీ అప్పట్లో జరిగి మీరు డబ్బున్న వాళ్ళు లేని వాళ్ళకి న్యాయం చేద్దామని దిగారు ఎక్కువ. నేను జూబ్లీస్కి ఎలా వచ్చానంటే ప్లాట్ కొనుక్కొని వచ్చాను, అలాట్మెంట్లో రాలేదు. సో అప్పుడు నాకు ఆ ప్రాబ్లం లేదు. కానీ చాలా మంది అలాట్మెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఓకే, అప్పట్లో నేను చిన్నగా ఉన్నప్పుడు అసలు నాకు సొసైటీ అంటే తెలియదు, ఈ ఫంక్షన్ అంటే ఎట్లా జరుగుతుందో తెలియదు. మామూలుగా అన్ని ప్లాట్లు కొన్నట్టు కొనుక్కుంటాం, ఇల్లు కట్టుకుంటాం, వస్తాం, అలా వచ్చి అనుకున్నామే కానీ 40 ఏళ్ళ క్రితం. ఓకే, ఇలా ఉంటుంది ఇప్పుడు తెలుస్తుంది నాకు వచ్చినాక 21లో. ఆ తర్వాత లేదు వీళ్ళకి ఏదో మనం న్యాయం చేయాలి, ఇది చాలా తప్పు అని చెప్పి పిలిస్తే అందరూ మిడిల్ క్లాసు, వృద్ధులు, చాలామంది నడవలేని స్థితిలో ఉన్నప్పుడు అందరూ వచ్చి మమ్మల్ని పిలిచిన రోజులు మమ్మల్ని మాట్లాడిన వాళ్ళే లేరయ్యా, మీరు మాట్లాడారు మమ్మల్ని అంటే నేను మీకు ఏదో చేస్తానంటే మేము ఆ రోజు నేను సీఎం గారిని కలిశాను. ఒకరోజు కలిసి రిక్వెస్ట్ చేశాను, సార్ మా దగ్గర ఇట్లా 2000 మంది వెయిట్ లిస్ట్ మెంబర్స్ ఉన్నారు, ఆల్మోస్ట్ 1200 ఇట్లా ఉన్నారు, ప్లాట్లు లేవు, మాకు ఇంకా ల్యాండ్ ఇక్కడ అలాట్ చేస్తే మేము అక్కడ ప్లాటింగ్ చేసుకొని మా మెంబర్స్కి ఇచ్చేస్తాను, జూబ్లీస్ ఫేజ్ 4 పెట్టుకుంటామని అన్నా. ఫేజ్ 1 జూబ్లీస్ ఫేజ్ 1, 2, 3 ఉన్నాయి, ఇక్కడ 4 పెట్టుకుంటాము ఎక్కడన్నా జ్యూరిస్డిక్షన్లో అన్నా. అంటే సరే రవి మనం మీకు ఇట్లా చెప్తాను, ఫ్యూచర్ సిటీ దగ్గర ఇక్కడ ల్యాండ్ చూద్దాము అని అన్నారు. సరే అనుకున్నాం, సంతోషించాము. ఆ తర్వాత మళ్ళీ ఒకరోజు మళ్ళీ సీఎం గారు అన్నారు, గవర్నమెంట్ రేటే చాలా ఎక్కువగా ఉంది, నువ్వు ఎంత కావాలంటే 800 acres దాకా కావాల్సి వస్తుంది, 800 acres ఎక్వైర్ చేసి నీకు ఇచ్చానంటే రేపు అన్ని సొసైటీస్ ప్రాబ్లం ఉంటుంది. ఆయన ఈజ్ ఎ వెరీ అండర్స్టూడ్ ద ప్రాబ్లం వెరీ వెల్. సో అప్పుడు మరి ఎట్లా చేద్దాం సార్ అంటే, పని చేయండి, మీరు అపార్ట్మెంట్స్ ప్లాన్ చేస్తున్నారు కదా, కట్టండి, మీకు ఏం కావాలి చెప్పండి, మీకు పర్మిషన్స్ అవన్నీ ఇప్పిస్తాను, మెంబర్స్కి హెల్ప్ చేయండి, నాకు తెలుసు కదా మీరు అని చెప్తే వెరీ హ్యాపీ. ఆయన ముందుకు వచ్చి ఇట్లా అన్నది. సో అందుకని వెంటనే మా మెంబర్స్ అందరూ మళ్ళీ మీటింగ్ పెట్టి ఇట్లా మనం అపార్ట్మెంట్స్ కట్టుకుందాం, హైరైజ్ కాస్ట్ టు కాస్ట్ మీద కట్టుకుందాం అని చెప్పేసి ప్రపోజల్ పెట్టాం. దానికోసం లిటర్లో నేను ఆల్మోస్ట్ ఒక 1.5 year హైదరాబాద్లో గడప తొక్కని బిల్డర్ లేడు. అందరు ప్రాఫిట్ లేకుండా చేయరు కదండి. నేను అడిగింది ఏంటి, మా మెంబర్స్ కోసం కాస్ట్ టు కాస్ట్. నా సొంత బిజినెస్కి కానీ నా సొంత ఎప్పుడు ఆ మధ్య తిరగల. ఆ రోజు ఫస్ట్ టైం చూసి హైదరాబాద్ బిల్డర్స్ అందరిని కలవడం ఫస్ట్ టైం లైఫ్. ఇప్పుడు దాకా TV5 MD కూడా ఎప్పుడు ఏ బిల్డర్ దగ్గరికి వెళ్ళలేదు నేను అసలు బయటకు కూడా రాను. అయితే అలాంటిది ప్రతి ఒక్కరు గడప తొక్కి కన్స్ట్రక్షన్ నాలెడ్జ్ నేర్చేసుకున్నాను. ఎట్లయితే ఇప్పుడు సొసైటీ యాక్ట్స్ నేర్చుకున్నానో ఇది నాకు నేర్పించారు కదా లా, అట్లనే బిల్డర్స్ నాలెడ్జ్ కూడా నేర్చుకున్నాను. పర్ సేఫ్టీ ఎంత అవుతుంది, కన్స్ట్రక్షన్ నాలెడ్జ్ మొత్తం నాకు తెలిసింది. తెలిసి వాళ్ళకంటే ముందు నేను ఎక్కువ క్యాలిక్యులేషన్స్ చేసి ఇంత మీ కన్స్ట్రక్షన్ కాస్ట్ అవుతుంది కదా, మీరు 100 పెట్టుకొని మార్జిన్ మీరు కడుతున్నందుకు మా మెంబర్స్ కట్టివ్వండి. మాకు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ సొసైటీ కాంట్ డూ రియల్ ఎస్టేట్ ఆర్ థింగ్, యూ కెన్ డూ ఓన్లీ ఫెసిలిటేట్. సో దీనికి ఏం చేస్తారంటే మెంబర్స్ కాస్ట్ టు కాస్ట్ మీద బిల్డర్కి ఇచ్చి వాళ్ళు అపార్ట్మెంట్స్ ఇప్పిస్తాం, అర్థమైంది, మనం ఫెసిలిటేట్ చేస్తాం. కానీ ఇంతకుముందు మీరు వెళ్ళిన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే జూబ్లీ హిల్స్కి ప్రెసిడెంట్గా చేశారు కదా కోఆపరేటివ్కి. 2003-2 ఆ ప్రాంతంలో ఆయన కమిటీ, నాకు ముందు ఎలక్ట్ అయిన కమిటీ డెమోక్రటిక్గా అయిందే. అవును,
మధ్యలో ఎక్కడ డెమోక్రసీ లేదు. ఆయన కూడా ఎక్కువ రోజులు ఉంచలేదు అనుకుంటా, 1.5 years సేమ్ దించేసారు ఇట్లా, కేసులు వేసేసి అవి వేసి పాపం ఆయన కూడా ఇబ్బంది పెట్టేసి ఇదే సేమ్ పీపుల్ దించేశారు. ఓకే, దించేసిన తర్వాత ఆయనకి అర్థమైంది. అర్థమైన తర్వాత ఆయనకి జూబ్లీస్ వ్యక్తి, ఆయనకు అప్పట్లో డెమోక్రటిక్గా ఎన్నికైన వ్యక్తి, ఓట్లతో గెలిచిన వ్యక్తి కాబట్టి ఆయనకి ఇక్కడ సొసైటీ అంటే ఏంటో ఆయనకి బాగా అవగాహన ఉంది. ఓకే, అందుకనే ఇప్పుడు మా లాస్ట్ 5 years ఒక సింగిల్ రూపాయి కరప్షన్ లేకుండా ఓన్లీ మెంబర్స్ బెనిఫిట్స్ కోసం ఎన్ని కేసులైనా ఎదుర్కొని గట్టిగా నిలబడుతున్నందుకే ఆయన ఈరోజు మనకి అండగా ఉంటారు. ఇప్పుడు ఆయన మెంబరే కదా, మెంబరే. రేపు 30వ తారీఖు వచ్చి ఓట్ చేస్తున్నారు. ఐ రిక్వెస్ట్ హిమ్ టు కమ్ అండ్ ఓట్. ఓకే, ఐ డోంట్ నో, బిజీ ఉంటారు. ఐ రిక్వెస్ట్ హిమ్ టు. కానీ ఇప్పుడు ఈ బొల్లినేని సీనయ్య గారు అనే వ్యక్తికి మెంబర్షిప్ లేదు, ఫ్లాట్ లేదు ఇక్కడ అనే ఒక ఇష్యూ నడుస్తుంది కదా. అవును, ఆ ఇష్యూలో వాస్తవం ఎంత ఉంది సార్ అసలు? 100% వాస్తవం అది. ఎందుకంటే 2012లో నన్ను అమ్మేసుకున్నాడు ఆయన. దానికి సంబంధించిన సేల్ డీడ్ ఉంది, ఎన్ఓసి కూడా ఉంది సొసైటీ నుంచి మెంబర్షిప్ ట్రాన్స్ఫర్ చేయమని. కానీ జాప్యం చేసుకున్నారు. కొన్న వ్యక్తి జాప్యం చేసుకున్నాడు, అమ్మిన వ్యక్తి పట్టించుకోలేదు. ఆయన ఎందుకు పట్టించుకోలేదంటే ఆయన క్లబ్ మెంబర్షిప్ ఎంజాయ్ చేస్తున్నాడు. సొసైటీలో ఎందుకు చాలా మంది అవుతారంటే క్లబ్, జూబ్లీస్ క్లబ్ లో పర్మనెంట్ మెంబర్షిప్ కోసం, ప్రెస్టీజియస్ క్లబ్ కదా, క్లబ్ అని ఆయన ప్లాట్ అమ్ముకున్నాడు. కానీ మెంబర్షిప్ వదులుకోవడం ఇష్టపడక దాన్ని మెయింటైన్ చేయడం కోసం ఆసక్తి చూపలేదు ట్రాన్స్ఫర్ చేయాలని. అండ్ అప్పట్లో ఈ ట్రాన్స్ఫర్ పట్టించుకునే వాళ్ళు కాదు. ఓకే, ఇప్పుడు క్లబ్లో మెంబర్షిప్ కావాలంటే సొసైటీ మెంబర్షిప్ కంపల్సరీ. అది తెలుసుకొని మన దగ్గరకు వస్తున్నారు ట్రాన్స్ఫర్లకి. ఓకే, సో ట్రాన్స్ఫర్ కూడా విషయానికి వస్తే అంతకుముందు మేము రాకముందు సేల్ పర్మిషన్కి 5 లక్షలు, ట్రాన్స్ఫర్కి 10 లక్షలు తీసుకునేవాళ్ళు ముందు వాళ్ళు. దానికి మేము వచ్చిన తర్వాత అసలు అంతెంత ఫీజులు కడతారు మెంబర్షిప్ అని చెప్పి దానికి సగం కట్ చేసాం. ఎందుకంటే మనం అప్పులు తెచ్చాలి కదా, మనకి రెవెన్యూ కావాలి కదా. 10 లక్షలు అదే కంటిన్యూ చేసి ఉండొచ్చు, కానీ చేయకుండా ఏం చేసాము, సగం చేసాం. ఎందుకంటే మెంబర్స్కి బర్డన్ పడద్దని. ఓకే, ఫస్ట్ మేము చేసిన ఫస్ట్ పని అదే. అందరూ హ్యాపీ అయ్యారు. అయిపోయిన తర్వాత దాని మీద కూడా మళ్ళీ ఇష్యూ చేశారు. మనం ఏ డెసిషన్ తీసుకున్నా ఇష్యూ ఉంటుంది, కేసు ఉంటుందండి. అంటే ఇప్పుడు ఫ్లాట్ లేకుండా ఇప్పుడు కంటెస్ట్ చేస్తే రేపు ఒకవేళ కమింగ్ టు దట్ పాయింట్, ఇప్పుడు ఏమవుతుందంటే ఆయన మొన్న వాళ్ళు ఎవరైతే బయర్ ఉన్నాడో రిక్వెస్ట్ పెట్టాడు ఓకే ట్రాన్స్ఫర్ చేయమని. సరే అని ప్రాసెస్ పెట్టాం, డీడీలు కట్టాడు, అన్ని కట్టేసాడు, అయిపోయింది. యాక్ట్ ప్రకారం ఒకసారి ప్లాట్ అమ్మేసిన తర్వాత మెంబర్షిప్ ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది అతనికి, కొనుక్కున్న వ్యక్తికి. ఎందుకంటే జూబ్లీ సొసైటీలో ప్లాట్ ఉన్నవాడే మెంబర్ ఉండాలి, అమ్మేసుకున్నాడు కాదు. ఇప్పుడు కంటెస్ట్ చేయొచ్చా? మరి చేయడానికి లేదు యాక్చువల్గా. అట్లా అనుకో, నేను కూడా కంటెస్ట్ చేద్దాం, అందుకని పాసిబిలిటీ ఉంటే చెప్పండి. ఓటర్ లిస్ట్ మీ పేరుంటే చేసి ఉండొచ్చు. అదే మరి ఓటర్ లిస్ట్ లో పేరు అంటారు, వాళ్ళు అదే అంటారు. ఏమంటారు, ఓటర్ లిస్ట్ మా పేరు ఉంది కాబట్టి మీరు కంటెస్ట్ చేస్తాం అంటారు. ఓకే, కంటెస్ట్ చేస్తున్నారు, బాగానే ఉంది. ఎలక్షన్ కోడ్ అయిపోతుంది రేపు. అయిపోయిన తర్వాత మీరు మెంబర్షిప్ డిస్క్వాలిఫై అయిపోయింది కదా. ఓకే, సో మీకు ఓట్లు వేసిన అందరి పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇటు పోవాలి, ఎవరిని అడగాలి ఇప్పుడు? అండ్ స్వతహాగా సీనయ్య గారు మంచి వ్యక్తి అండి, నాకు ఫ్యామిలీ ఫ్రెండ్, ఫాదర్ ఫిగర్ ఆయన బాగా గౌరవం ఉంది. ఆయన వెరీ సాఫ్ట్ పర్సన్. నేను 5 ఏళ్ళు ఇక్కడ చూస్తున్నా కదా, 150 కేసులు కానీ రాక్షస ఎట్లా ఉంటుందంటే కొట్లాట, మనం అంత గట్టిగా లేకపోతే కష్టం. ఆయన ఉండలేడండి, వెరీ స్వభావం వ్యక్తి. మరి ఆయన వెనక నుంచి తోస్తుంది ఎవరు ముందుకి? అది అందరికీ తెలుసు మెంబర్స్కి. అదే ఎవరు జనానికి తెలియదు కదా, మేబీ మీ రేపు ఓటేసే వాళ్ళకి కూడా తెలియదు కదా. పేర్లు ఎందుకు లేండి, మా అపోజిషన్ ఉంటారు, ఇంకెవరు ఉంటారు? అదే అపోజిషన్లో ఎవరిని? మాజీ ఉంటారు కదా, ఓహో మాజీలు. కానీ ఇప్పుడు సీఎం గారు అయితే ఫుల్ సపోర్ట్ మీ ప్యానల్కి. సపోర్ట్ అని అనట్లేదండి, ఆయన ఈ స్టాండింగ్ ఆన్ ద రైట్ డైరెక్షన్. ఓకే, ఈజ్ ప్రొటెక్టింగ్ ద డెమోక్రసీ. తప్పు చేస్తే నన్నే క్షమించాడు ఆయన. ఆయన క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్, బీ న్యూట్రల్, ఏది కరెక్టో ఏది రూల్ ఉందో దాని ప్రకారం ఫాలో అవ్వండి, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. అది చాలు మాకు. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటి పక్కన ఒక ల్యాండ్ 50 కోట్లకు వేరే వాళ్ళకి అమ్మేసిన మాట వాస్తవం కాదా? 100%. ఆంధ్రాలో ఒక పొలిటీషియన్కి 100% వాస్తవమే. అది ఎలా మేనిఫెస్టేషన్ చేస్తుందని చెప్తాను. వీళ్ళ క్రిమినల్ సైకాలజీ, వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందో మీకు చెప్తా. ఎగ్జాంపుల్, ఈ ప్లాట్ మీరు చెప్పిన ప్లాట్ అది శిరీష ప్లాట్ అంటాం. ఆమె ఒక అలాట్మెంట్ టైంలో అప్పట్లో ఏదైతే లేఅవుట్స్ మార్చి బినామీల మీద పెట్టారో అప్పుడు ఒక శిరీష అనే ఒక ఆవిడ మీద ఆ ప్లాట్ పెట్టారు. ఆ శిరీష అప్పుడు ఆమె మన రికార్డ్స్ ప్రకారం చూస్తే షీఈ్ మైనర్, షీఈ్ 17 years old దట్ టైం. చేయకూడదు యాక్చువల్గా, కానీ చేశారు, అయిపోయింది. ఆ తర్వాత ఆమె అమెరికా వెళ్ళిపోయింది, అక్కడ వెళ్ళి సెటిల్ అయిపోయింది. అక్కడ ఎవరినో పెళ్లి చేసుకుంది, సెటిల్ అయిపోయి మళ్ళీ ఇండియాకి రాలా.
సడన్గా మన కోవిడ్ టైంలో మేము వచ్చిందో మేము కరెక్ట్గా రాకముందు 21 ఎలక్షన్కి ముందు కోవిడ్ లాక్డౌన్ టైంలో శిరీష అనే ఆవిడ వచ్చి SROలో అమౌంట్ కట్టి ఎన్టీవీ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకుంది ప్లాట్ ఆమె పేరు మీదకి ఆఫ్టర్ ఎమనీ ఇయర్స్. ఓకే, అబౌట్ 20 years 18 years సంథింగ్ చేసుకుంది రిజిస్ట్రేషన్. చేసుకున్న తర్వాత మళ్ళీ వితిన్ 3 daysలో ఆవిడ శ్రీహరి అనే వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేసేసింది. చేసేసి ఆవిడ అమెరికా వెళ్ళిపోయింది అని వీళ్ళ స్టోరీ. సరే అని చెప్పి మేము SRO ఆఫీస్కి వెళ్ళి మేము అన్ని వీడియోలు అవన్నీ ప్రూఫ్ బిల్ చూస్తే ఓటర్ కార్డ్ అవన్నీ చూస్తే అన్ని ఫేక్. ఓటర్ కార్డ్ ఫేక్, ఆ శిరీష్ అనే క్యారెక్టర్ ఫేక్, అది మ్యాచ్ అవ్వట్లేదు ఇది మ్యాచ్ అవ్వట్లేదు. మేము ఒరిజినల్ శిరీష్ అని ట్రాక్ చేసాం, ఆమె ఫోటో తీసుకొచ్చాం, ఆమె వేరు ఈమె వేరు, అదేంటి అని చెప్పి అప్పుడు మేము కోర్టులో క్రిమినల్ కేసు ఫైల్ చేసాం. ఓకే, ఫైల్ చేస్తే అది కాస్త ఇన్కమ్ ట్యాక్స్ బినామీ యాక్ట్కి వెళ్ళింది, ఆ తర్వాత ఈడీ దాకా వెళ్ళింది అది. ఓకే, అప్పుడు మేము ఎలక్షన్కి ముందు 21లో మాకు JSWS అని ఒక ఆర్గనైజేషన్ ఉండేది. ఇప్పుడు JSDS ఎలా ఉందో అట్లా JSWS అని మా ఆర్గనైజేషన్ ఉండేది. దాని నుంచి మేము పోటీకి దిగాం. దానికి నేను సెక్రటరీగా ఉండేవాడిని. ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత సొసైటీకి JSWSని మేము ఇంకా పనే ఉంది అట్లా సైలెంట్గా ఉంది. కానీ కేసు ఫైల్ అయింది మాత్రం JSWS నుంచి, ఏది ఆ శిరీష ప్లాట్ కేసు. సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళాం నేను. సుప్రీంకోర్టులో ఉన్న కేసులో వీళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు తెలివిగా రిజిస్ట్రార్ని మేనేజ్ చేసి ఈ JSWSలో ఉన్న మా మెంబర్స్ మమ్మల్ని నాతో సహా తీసేశారు. నోటీసులు రావాలి కదా, పోస్ట్ మ్యాన్ మేనేజ్ చేస్తారు. నోటీసులు రావు మాకు, నోటీస్ వచ్చినట్టు చూపిస్తారు, రికార్డులు ఎంట్రీ చేస్తారు, పేర్లు తీసేశారు. ఒక కొత్త కమిటీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఇంకో 10 మంది, ఆ 10 మందిలో కొన్ని వాళ్ళు అందరూ ఫోర్జరీ సంతకాలతో మొత్తం చేసేసి JSWS హైజాక్ చేసేసి JSWSతో వెళ్ళి సడన్గా కేసు విత్డ్రా చేశారు. ఓకే, ఎక్కడ క్రిమినల్ కేసు ఫస్ట్ నాంపల్లి కోర్టు. మాకు ఈడీ వాళ్ళు వెంటనే ఫోన్ చేసి అదేంటండి మీరు ఇట్లా చేశారన్నారు. ఏంటంటే మేము మీకోసం ఇంత ఫైట్ చేస్తాం, మీరు ఇంత సుప్రీంకోర్టు దగ్గర కొట్లాడుతున్నారు, మీరు అట్లా కేసు విత్డ్రా చేస్తారు, కాంప్రమైజ్ అయిపోయారు మీరు. ఏం మాట్లాడుతున్నారండి, మేము ఇంత కష్టపడింది కాంప్రమైజ్ అవుతాం, మేము సమస్య లేదు కాంప్రమైజ్ ఎట్లా అవుతాం మేము చేయలేదండి. లేదండి మీకు కేసు విత్డ్రా చేస్తారు చూడండి నన్ను. చూస్తాను ఎవరో సెక్రటరీ కోర్టుకి వెళ్ళి కోర్టు వాళ్ళు అపాయింటెడ్ కొత్త డైరెక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు విత్డ్రా చేస్తారు కేసు విత్డ్రా చేసేసి కేసుని క్లోజ్ చేసి పడేస్తారు సుప్రీంకోర్టులో. మీకు అనిపించట్లేదు ఎందుకు ఈ ఫైటింగ్ మీ నాన్నగారు చెప్పరా అవసరం? లేదండి, మేము ఒకసారి కమిటీ జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ ఎలక్షన్స్ కోసం నీకు అవసరం, నేను అవసరం అయితే ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేనో కంటెస్ట్ చేసి మా ఫాదర్ అదే అంటాడు, ఎందుకు రా నీకు వయసు, నువ్వు వ్యాపారంలో పైకి వెళ్ళాల్సినాడు, ఎందుకు నీకు తలకాయ నొప్పులు అది అంటుంటే నేను అన్నా సరే ఒకసారి మన కమిటీ అయిన తర్వాత దిగిన తర్వాత మన వెనక్కి బ్యాక్అవుట్ అవుతే క్రెడిబిలిటీ అనేది ఉండదు, ఇంకెవరు నమ్ముతారు మనని అంటున్నాను. అందరిలాగా మనం కూడా స్వాతంత్రం చూసి వెళ్ళిపోయాను అనుకుంటారు కదా, చేద్దాం ఫైట్ చేద్దాం సార్, ఓడిపోతాం అంతే కదా అని ముందుకు వచ్చారు అంతే. మొన్న ఎలక్షన్ కూడా మా ఫాదర్ ఏం చేద్దాం మరి మన టీవీని పెడదామా లేదంటే లేదు, ఇంకొక 5 years మనం ఉంటే మనం అనుకున్నవన్నీ సాధించేసి మొత్తం క్లీన్ చేసేసి జూబ్లీ హిల్స్ని క్లబ్తో సహా క్లీన్ చేసేసి మనం హ్యాండ్ ఓవర్ చేసేద్దాం కావాలంటే అప్పుడు మనం అప్పటికే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదని చెప్పాను నేను. దానికోసం ఏమైనా చేద్దామని చెప్పాను. ఇప్పుడు ఆ క్లబ్ అకౌంట్స్ కూడా మొత్తం ఫ్రీజ్ చేశారు కదా, వాళ్ళ ఇంటర్నల్ వారు మనకి. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏంటంటే రిజిస్టర్ మొన్న డైరెక్షన్స్ ఇచ్చారు ఏమని, ఇప్పుడున్న కమిటీ చెల్లదు, పాత కమిటీనే వాళ్ళ ఇంతకుముందున్న కమిటీ రావాలని. సో ఇప్పుడు కమిటీ వెళ్తే ఇప్పుడు నేను ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒకవేళ మనం గెలిచిన తర్వాత ఎక్స్ ఆఫీషియోగా నేను అపాయింట్ అయిన తర్వాత క్లబ్ ఈజ్ నథింగ్ బట్ సొసైటీస్ ప్రాపర్టీ. అది ఆ క్లబ్ పెట్టింది రిక్రియేషన్ పర్పస్ ఫర్ మెంబర్స్, దాని సొంతంగా బిజినెస్ చేసుకోవడానికి కాదు అది. సో ఎక్స్ ఆఫీషియోగా అయితే నా పవర్స్ ఉపయోగించుకొని అగ్రిమెంట్ ప్రకారం లీజ్ అగ్రిమెంట్ ఉంది, దానికి ల్యాండ్ కూడా బిల్డింగ్ అన్ని సొసైటీవే. ఓకే, సో సొసైటీ మెంబర్సే దాని ఓనర్స్, ఆ ల్యాండ్కి కానీ ఆ బిల్డింగ్ కానీ ఆ క్లబ్కి కానీ. ఓకే, సో వాళ్ళకి ఎక్స్ ఆఫీషియోగా నేను వెళ్ళి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళకున్న బైలాస్ అడ్డుగోలు బైలాస్ రాసిస్తారు. పర్మనెంట్ ఎలక్షన్ ఆఫీసర్, పర్మనెంట్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్స్, అట్లా వాళ్ళు అట్లా పాకిస్తాన్లో రాజ్యాంగం ఉంటుంది అట్లా ఉంటుంది ఆ రాజ్యాంగం. అయితే దాన్ని మొత్తం అమెండ్మెంట్ చేసి ఎలక్షన్ ఆఫీసర్ జనరల్ ఆఫీసర్ని వేసి మళ్ళీ డిప్లొమాటిక్ ప్యానల్ పెట్టుకొని బ్యాలెట్ ఎలక్షన్ జరిగి ఎవరైతే విన్ అవుతారో వాళ్ళని కమిటీలో కూర్చోబెడదామని మేము అందరం తీర్మానం చేసినాం. ఓకే, కానీ పేర్లు బయటికి చెప్పొద్దు, కానీ జూబ్లీ హిల్స్ అంటే ఎంత లేదన్నా సెలబ్రిటీస్ ఎక్కువ ఉండే ఒక ఏరియా. మీరు అఫీషియల్గా కలవటానికి వెళ్ళినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు ఎలా అంటే మీకు
ఇచ్చే సమాధానం ఎలా ఉంటుంది, ఎలా సపోర్ట్ చేస్తున్నారు? డెఫినెట్ గా మీలాంటి వాళ్ళు ఉండాలని ఎలా చెప్తున్నారు వాళ్ళు అసలు? 100% ఉంది సపోర్ట్. ఎందుకంటే అంతకుముందు సొసైటీకి వెళ్తే లిఫ్ట్ పనిచేస్తే 10-15 సంవత్సరాలు అయిందండి. సొసైటీ లిఫ్ట్ ఎవరైనా పెద్దవారు వస్తే మెట్లు ఎక్కలేరు, ఆ లిఫ్ట్ పనిచేయదు, అది కావాలని రిపేర్ చేయరు. ఎందుకు? ఎవరు రావద్దు మెంబర్స్, గేట్లు కూడా తాళాలేసి ఉంటాయి. మేము వచ్చిన తర్వాత అన్ని రిపేర్ చేయడం, లిఫ్ట్లు పనిచేయడం, పైన లాంచ్ క్రియేట్ చేయడం, మెంబర్స్ అందరూ వెల్కమ్ చెప్పడం, వాళ్ళకి ఒక క్రియేట్ చేయడం, వాళ్ళని కాఫీ టీ ఇవ్వడం, కూర్చోబెట్టడం, మాట్లాడటం, సింగిల్ విండో ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఎనీ రిక్వైర్మెంట్ సొసైటీకి పెండింగ్ ఉండొద్దు, వెంటనే క్లియర్ అయిపోయి వెళ్ళిపోవాలి. ఓకే. అండ్ ఈ స్టేబిట్స్లో కూడా రిజిస్ట్రేషన్ కూడా డాక్యుమెంట్ కానీ ఎనీథింగ్ ఫస్ట్ మెంబర్ సర్వీస్, మెంబర్ ప్రిఫరెన్స్ ఇచ్చాం. అట్లా చాలామంది సభ్యులకి, చాలామంది ప్లాట్ వాళ్ళకి ఇక్కడ మేము సర్వీస్ చేసాం. ఓకే. అండ్ మా జనరల్ బాడీకి వచ్చిన మా జనరల్ బాడీ స్ట్రెంగ్త్ ఎవ్రీ టైం పెరుగుతూ ఉంది, ఎప్పుడు తగ్గలేదు. దాన్ని బట్టి మీకు తెలుస్తుంది ఎంత వెల్కమింగ్ ఉన్నారు వీళ్ళని. అండ్ ప్రతి మెంబర్కి నేను రీచబుల్ ఉంటా, అందరితో మాట్లాడతాను. ట్యూస్డే అండ్ ఫ్రైడే 2 రోజులు పెట్టుకున్నాం. ఆ రోజు మేము అక్కడ ఉంటాం, మేము మా కమిటీ వాళ్ళు. ఆ రోజు కలవచ్చు మమ్మల్ని, లేదంటే టైం తీసుకుంటే మెచ్చి కలుస్తాం. ఓకే. సో మన ఆఫీస్ ముందే ఆఫీస్ కాబట్టి నాకు పెద్ద టైం కూడా పట్టదు. అవును. సో 2 నిమిషాలు వెళ్ళిపోగలుగుతాను మెంబర్ వచ్చి కలుస్తానంటే. ఓకే. అంటే మీ ఫాదర్కి మాట ఇచ్చానని చెప్పారు, ఇంకొక 5 years మొత్తం సెట్ చేయాలి నీట్గా జూబ్లీ హిల్స్ని, నేను వచ్చిన దానికి నా క్రెడిబిలిటీ పోకూడదు అన్నారు. కాబట్టి మేబీ ఇప్పుడు గెలిపిస్తే ఈ 5 yearsలో ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం చేసి జూబ్లీ ఫస్ట్ phase 4 వెయిట్ లిస్ట్ మెంబర్స్ అందరికీ వాళ్ళకి ఒక సొల్యూషన్ ఇవ్వాలి. ఓకే. ఒక అపార్ట్మెంట్స్ కాస్ట్ టు కాస్ట్ కట్టి ఆల్రెడీ సైట్ ఫైనల్ అయింది. ఓకే. సీఎం గారు కూడా దానికి పర్మిషన్ ఇస్తా అన్నారు. అండ్ రోడ్డు కూడా శాంక్షన్ చేశారు దానికి. ఇప్పుడు మీ ఈ ఎలక్షన్ వల్ల దానికి డెవలప్మెంట్ ఆగింది, ఇది అవ్వగానే స్టార్ట్ చేస్తాం. దట్ ఈస్ నెంబర్ 1. ఓకే. నెంబర్ 2 ఏంటంటే క్లబ్. ఓకే. ఇమీడియట్గా క్లబ్ని క్లీన్ చేసేసి మళ్ళీ క్లబ్ని ఒక తాజ్ 5-star రిసార్ట్ ఎలా ఉంటుందో అలా తీర్చిదిద్ది, సొసైటీనే కావాలని డబ్బులు స్పెండ్ చేసి, పేరెంట్ బాడీ కాబట్టి స్పేసెస్ దాన్ని బాగా చేసుకొని చక్కగా నీట్గా మొత్తం మంచి సర్వీస్ ఇచ్చి మెంబర్స్ అందరూ వెళ్ళి హైదరాబాద్ బెస్ట్ క్లబ్ చేయాలని ఒక పార్టీ. 3 క్లినిక్ ల్యాండ్ ఏదైతే మన బ్లడ్ బ్యాంక్ పక్కన నర్సరీ ల్యాండ్ ఏదైతే ఉందో 6,000 గజాలు చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పక్కన 6,000 గజాలు నర్సరీ ల్యాండ్ ఉంది కదా, అది కూడా వాళ్ళు కబ్జా చేసి దాని డెవలప్మెంట్కి ఇచ్చారు. దాన్ని మేము కొట్లాడి సుమారు 6 కోట్లు ఖర్చు పెట్టి 5 ఏళ్లలో కొట్లాడి కేసులు వేసి కొట్లాడి ల్యాండ్ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాం. అనుకుంటా కదా అది 6,000 గజాలు కేసు గెలిచి మేము ల్యాండ్ వెనక్కి తెచ్చుకున్నాం. ఇప్పుడు ఆ ల్యాండ్ దట్ ఈస్ ఎంబార్క్ ఫర్ క్లినిక్ ల్యాండ్. సో అక్కడ ఒక మెంబర్స్ కోసం ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ, హెల్త్ బేస్డ్ ఏదైనా రిహాబ్ కానీ అట్లాంటి మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ ప్లాన్ చేస్తున్నాం అక్కడ. ఓకే. అదొకటి ఫినిష్ చేయాలి. అండ్ మాకు కన్వెన్షన్ సెంటర్ ఏదైతే ఉందో, కన్వెన్షన్ సెంటర్లో దాని కూడా కేసులు వేసి ఓసీ రాకుండా ఆపారు. ఓకే. ఇప్పుడు ఆ ఓసీ కూడా వచ్చేసింది. ఇప్పుడు అక్కడ ఫంక్షన్స్ చేసుకుంటున్నారు. ఇంత పెద్ద జూబ్లీస్లో ఎవరైనా మెంబర్స్ వెళ్ళి ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే ఫంక్షన్ చేసుకునే ప్లేస్ లేదు. ఎక్కడ పోవాలి? పక్కన దసవాళ్ళకి వెళ్ళి హయత్కి పోవాలి, లేదా ఇంకెక్కడ జేఆర్సీకి పోవాలి, లేదా ఇంకెక్కడైనా పోవాలి. ఒక చిన్న ఫంక్షన్ బర్త్డే పార్టీ చేసుకోవాలా, ఏదైనా ఇంట్లో ఫంక్షన్ చేసుకోవాలన్నా కూడా ఒక బ్యాంకెట్స్ లేవు మన దగ్గర. లేదా క్లబ్కి వెళ్ళాలి, క్లబ్కి వెళ్తే మరీ చిన్నగా టిక్కిల్లా ఉంటుంది, లేదా ఇంకొక క్లబ్ని డిపెండ్ అవ్వాల్సి వస్తుంది, ఫిలిం నగర్ క్లబ్ కానీ ఇంకో క్లబ్ కానీ. ఇప్పుడు చూడండి, మీరు కన్వెన్షన్ సెంటర్లో మేము చేసిన బ్యాంకెట్ హాల్స్ 18,000 square feet ఈచ్ ఫ్లోర్లో కార్పెట్ వేసుకొని 5-star లాగా ఉంటుంది. అవన్నీ క్రియేట్ చేసి మొత్తం చేసి ఇచ్చాము. అది కూడా కొట్లాడి తీసుకొచ్చాం వెనక్కి. ఒక కార్పొరేట్ ఆఫీస్కి ఇస్తే దానికి కొట్లాడి మరి వెనక్కి తీసుకొచ్చి ఇచ్చాం. అది దాన్ని ఫినిష్ చేసి ఇప్పుడు ఫుల్ ఫేజ్ బ్లాంకెట్స్ కన్వర్ట్ చేసి అక్కడ కొంచెం రిక్రియేషన్స్ కూడా క్రియేట్ చేసి అది కూడా మెంబర్స్కి డెడికేట్ చేసేయాలి. ఓకే. సో ఇవి డెవలప్మెంట్ చేయాలి. ఇవి మేజర్ థింగ్స్. సెక్యూరిటీ ఒకటి ఉంటుంది, మేజర్ థింగ్స్. 1 Jubilee Hills 1 card కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం. ఓకే. మా దగ్గర ఇప్పుడు సొసైటీ మెంబర్స్ అందరికి స్మార్ట్ కార్డ్స్ ఇస్తున్నాం. ఇదే స్మార్ట్ కార్డ్ రేపు క్లబ్ కూడా అదే పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే మేము చాలా మంది డీటెయిల్స్తో ఇక్కడ మాట్లాడుతున్నాము. ఈ జూబ్లీస్ పరిధిలో ఉండే ఏ షాపింగ్లో అయినా సరే మన జూబ్లీస్ కార్డ్ ప్రొవైడ్ చేస్తే ఎక్స్ట్రా ప్రివిలేజెస్ అయినా టైప్ చేయమని అడుగుతున్నాం. అట్లనే మెంబర్స్ కోసం మేము ఫస్ట్ టైం జూబ్లీస్ మ్యాగజైన్ చేసాం. ఎందుకు? కమ్యూనిటీ న్యూస్ కోసం. మాకు ఇక్కడ సొసైటీలో కాలేజీలో ఉండే వాళ్ళకి జూబ్లీస్లో ఏం జరుగుతుంది అనేది ఒక మీన్స్ ఆఫ్ మ్యాగజైన్ జూబ్లీస్ మ్యాగజైన్. అది ఫ్రీ ఎడిషన్ చేసి అందరికి ఫ్రీగా ఇస్తున్నాం. దానికి సెల్ఫ్ సస్టైన్ మ్యాగజైన్ అది. దాంట్లో యాడ్స్ దాన్ని సెల్ఫ్ సస్టైన్ చేస్తున్నాం. సో ఇదంతా థింకింగ్ థాట్ ప్రాసెస్ అంతా జనాలకు నచ్చింది. సొసైటీలో ఉన్న మెంబర్స్ అందరికీ మ్యాగజైన్ క్వాలిటీ బాగుంది, ఇన్ఫర్మేషన్ బాగుంది, జనరల్ బాడీ బాగా కండక్ట్ చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది సొసైటీ మాకు తెలుస్తున్నాయి. ఇప్పుడు అసలు సొసైటీ ఉంటుంది గుర్తిస్తున్నాము. అండ్ ఆల్ దిస్ డెవలప్మెంట్స్ హావ్ సీన్ ఫ్రమ్ లాస్ట్ 5 years. సో ఈ రోజు నాకు ఇంత ఓవర్ సపోర్ట్ రావడం కారణం కూడా అదే. సో ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నారా? 15 కొట్టేస్తా మళ్ళీ 2021 మళ్ళీ రిపీట్ అవుతుంది అనుకుంటున్నారా? 100%. ఎందుకంటే రవీంద్రనాథ్ అనే ఒక వ్యక్తి ఒక్కరితో కావదు. ఇది
15 మంది టీం ఉంటేనే అవుతుంది. అది దాన్ని బ్రేక్ చేసే ప్రయత్నమే చేస్తున్నారు చాలామంది. ఓకే, ఈ 15 మందిని బ్రేక్ చేయగలిగితే నేనేం చేయలేను. ఇంకా వాళ్ళు కుట్ర అదే. కనీసం 5-6 సీట్లనే మనం ఎట్టో కొట్ట మా ఒక్క ఓటు అని 5-6 సీట్లు తీసేసుకొని మిగతా మా 5-6 మందిలో ఎవరినో ఒకరిద్దరినో మళ్ళీ లాస్ట్ టైం మేము మేనేజ్ చేసినట్టు ఎవరినో ఇద్దరిని కేసు లేదు బెదిరించేసి మేనేజ్ చేస్తే నేను డిస్మాంటిల్ అయిపోయినట్టే కదా. ఓకే, సో తగ్గే ప్రసక్తే లేదంటారు. సమస్య లేదు, సమస్య లేదు. సో 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 ఎనీహౌ విష్ యూ గుడ్ లక్ అండి, ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్ మీకు. థ్యాంక్ యూ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్, ఆల్రెడీ ఫుల్ పాజిటివ్ టాక్ ఉంది. అండ్ ఇంకొకటి మీది వైట్ బుక్ చూసారా? యా, సొసైటీస్లో ఆల్ ఇండియా లెవెల్లో ఎక్కడైనా సరే జూబ్లీ హిల్స్ ఇస్ ద ఫస్ట్ సొసైటీ ఇష్యూ ఆఫ్ వైట్ బుక్. వైట్ బుక్ అంటే దిస్ ఇస్ అవర్ 5 years ప్రోగ్రెస్ అనమాట. సో మా ప్రోగ్రెస్ రిపోర్ట్ మేమే ఇచ్చుకున్నాం మెంబర్స్కి. ఓకే, అండ్ దిస్ ఇస్ అఫీషియల్ కాపీ ఇష్యూడ్ బై ద సొసైటీ. ఓకే, ఇది మా దగ్గర ఉంటుంది ఆర్కైవ్స్లో, రిజిస్ట్రార్ ఆఫీస్లో ఉంటుంది. ఓకే, ఆర్కైవ్స్లో మెంబర్స్ అందరికి కూడా ఇచ్చాము ఇది. సో ఏం చెప్పినాం, ఏం చేసినాం, అంతే, ఏం చేయాలి, అంతే అది అంతే. సూపర్. సో ఎనీహౌ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక పాజిటివ్ టాక్ అయితే ఉంది జూబ్లీ హిల్స్ మొత్తం కూడా. రవి గారు వచ్చిన తర్వాత బాగా చేశారనే టాక్ అయితే ఉంది. మళ్ళీ ఆయన రావాలని అందరూ అనుకుంటున్నారు. సో ఎనీహౌ జూబ్లీ హిల్స్ని స్వచ్ఛందంగా అంటే సస్యశ్యామలంగా ది బెస్ట్ సొసైటీ చేయాలనేది మీ డ్రీమ్ కాబట్టి. మేము పెరిగిన కాలనీ అండి ఇది. ఎస్, మాకు ప్రేమ ఉంటుంది దాని మీద. సో డబ్బున్న వాళ్ళు అలా కాదు ఇలా కూడా ఆలోచిస్తారు. దానికి 1 ఎగ్జాంపుల్ రవి గారు అనమాట. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.